దేవుని నామానికి వందనాలు. ఈ పగటి వేళ దేవుని యొక్క సన్నిధిలో ఆరాధన చేయడానికి దేవుడు మనందరికీ కల్పించిన గొప్ప భాగ్యతరగతిని బట్టి దేవునికి స్తోత్రం. ఈ పగటి వేళ దేవుని యొక్క సన్నిధిలో ఆరాధనలో ఏకీపించడానికి కృపావాత్సల్యం దేవుడు మనందరికి ఇచ్చినందుకు దేవునికి స్తోత్రం. మనం చచ్చిపోలేదు, మరణ పడకలో లేము, సమాధిలో లేము, మట్టిగా కలిసిపోలేదు. ఇప్పుడు కూడా మా జీవితం ఆయుష్తో ఆరోగ్యముతో దేవుడు ఇచ్చాడు. దీని వెనకాల దేవుని యొక్క విస్తార కృప పని చేస్తున్నది. కృప పొందుకున్న దేవుని యొక్క బిడ్డలు మౌనంగా ఉండకుండా దేవునికి స్తోత్రం చెప్పండి. కృప అందలేని వారు మూగముగా మౌనముగా కూర్చోండి. నీకున్న గతి విధి రాబోయే రోజుల్లో అర్థమై తీరే ఒక ప్రయాణంలో వెళ్ళిపోయి జీవితారు. ఈ పక్కటి వేళ మనం ధ్యానించిన వాక్య భాగం సంఖ్యాకాండం 21వ అధ్యాయం. 20వ అధ్యాయంలో మనం చూడగలిగి తీరాం ఇద్దరు అభిషిక్తుల యొక్క మరణం ఇశ్రాయేల్ ప్రజలకి అధికంగా ఏమిచ్చి తీరింది? వేదనిచ్చి తీరింది. దాని అర్థం దేవుని యొక్క బిడ్డలు మరణిస్తారు, దుష్టులు కూడా మరణిస్తారు. దుష్టుల విషయం గురించి ఎవరికి వేదన లేదు, కానీ దేవుని బిడ్డల గురించి చాలా మందికి అధిక వేదనలు ఉన్నాయి. దాని అర్థం మరణం దేవుని బిడ్డలకు భాగ్యం అని బైబిల్ సెలవిచ్చుచున్నది. దేవుని యొక్క బిడ్డలు మరణిస్తేనే ఇంకొక తరం దేవునిలో ఏమై తీరేది? ఎదిగి తీరేది, దేవుని తరములో వచ్చి తీరేది. అదే అనాత్మీకులై మరణించి తీరితే వారి మూలంగా కూడా ఆత్మీకులకు కూడా చావు జరిగి తీరేందుకు ఒక పద్ధతి ఉన్నాయి. దాని గురించి దేవుని యొక్క బిడ్డలు ప్రయాసపడాలి. ఏమి మంచి మరణం దొరకాలని. పిరికోడు మరణం కాదు, దేవునికి వ్యతిరేకంగా ఉండే మరణం కాదు, పాప జీవితంలో మరణం కాదు. భక్తునిగా మరణించి తీరడానికి, భాగ్య తరగతిలో మరణించి తీరడానికి ఇప్పుడు నుంచే జీవితం జీవించుకు తీరాలి. లేదు నేను కూడా గలీజోడ్లాగే ఊర్లో ఉన్నాక పనికిరానులా చచ్చిపోవాలని, అది నీ ఇష్టం, నేను కష్టం, నాకు దాంట్లో ఏ సంబంధము లేదు. కానీ యథార్థ దేవుని యొక్క బిడ్డలు మంచి పోరాడి తీరాలి. జీవించేటప్పుడు జీవించుకు తీరదు. దొరికిన భాగ్యం దేవునికి ఉపయోగించుకు తీరు. దొరికిన ఆరాధన లెక్కొట్టదు, దొరికిన కూడికలకు వెళ్ళు, దొరికిన సందర్భాల్లో సువార్త చేయి, దొరికిన సమయాల్లో ప్రార్థన చేయి, దొరికిన అనుబంధాల్లో సంఘాన్ని కట్టు, దొరికిన అనుబంధాల్లో దేవుని కొరకు సేవకుడి కొరకు చెయ్యూత నుండి తీరు. దొరికిన అనుబంధంలో దేవుని కొరకు, సంఘం కొరకు, సమాజం కొరకు పనికొచ్చే పాత్రగా ఉండు. అలాగైతే నీ మరణం లెక్కింపబడి దేవుని యొక్క దృష్టిలో యథార్థ మరణం అయి తీరుతుంది. ఊరిలో కుక్క కూడా సస్తున్నది, ఊరిలో పశువులు కూడా సస్తున్నాయి. వారికి మనుషులకు ఉన్న తేడా ఏంటో తెలుసా? వారి సస్తే వారి అవయవము దేనికో ఒకటి పనికి వస్తున్నది. నువ్వు సస్తే దేనికి పనికి రాదు. నువ్వు ఎంత బిల్డప్పులు కొట్టి తిరిగినా, నువ్వు ఎంత పలుకుబడి ఉన్నవాడైనా, నువ్వు ఎంత అందచందాలు ఉన్నవాడైనా, మనిషి సస్తే నయా పైసాకి విలువ లేదు. హల్లెలూయా. కానీ అదే రీతిగా ఒక ఆవు సస్తే దాని తోలైనా ఎవరైనా ఏం చేస్తారు? అది వాయిద్యాలు ఉపయోగించడానికి పనికి చేస్తారు. దాని కొమ్ములు చీపురు చేయడానికి పనికి వస్తాయి. దాని శరీరావయాలు గత్తముగా పనికి వస్తాయి. దానికి ఉన్న శరీరావయాలు ఏమై తీరుతుంది? ఏవేవో వాటికి పనికొచ్చే పాత్రగా మారినప్పుడు మనిషి ప్రాణానికి ఏం లేదు, ఏ రీతి కలిగిన ప్రాధాన్యత లేదు. అది తెలుసుకొని తగ్గడం నేర్చుకోండి. అందుకే మరణం సునిశ్చితం. మరణాన్ని ఎదురుకు తీరడానికి దేవుని బిడ్డలు తయారై తీరాలి. ఈ అధ్యాయంలో కూడా మరణం గురించి చెప్పబడినట్టుగా మనకి కనబడుతున్నది. సంఖ్యాకాండం 21వ అధ్యాయం ప్రారంభం మొదటి 3 వచనాలు చదివినప్పుడు ఒక మరణం జరిగించిన తర్వాత ఇశ్రాయేల్ ప్రజల జీవితంలో ఒక విజయం సాధించినట్టుగా మనకి అక్కడ కనబడుతున్నది. దాని 2వ వచనం చదివేటప్పుడు మనకి కనబడితే 2, 3 వచనాలు చదివినప్పుడు ఎవరో ఆత్మీకులు చచ్చిపోయారని చెప్పి నువ్వు ఓడిపోవడానికి కాదు. ఆత్మీకులు సస్తే దేవుని బిడ్డలు విజయం వైపు ప్రయాణం అయితే తీరాలి. దాని గతాధ్యాయంలో మిరియం యొక్క చావు జరిగి తీరింది, అహరోన్ యొక్క చావు జరిగి తీరింది. దాని గురించి విలాపించుకొని ఏడుచుకొని ఒక మూలలో కూర్చోవడం కాదు, వారు చేసిన ఆత్మీక ప్రయాణాన్ని గుర్తు తెచ్చుకొని గెలుపులోకి వెళ్ళడానికి ప్రయత్నం చేసుకు తీరాలి. చాలా మంది ఈ సందర్భంలో ఇప్పుడు యేసయ్య మరణకాల తరగతును దుఃఖాచరణగా చేసే దేవుని బిడ్డలు కూడా కొందరు అలవాటు చేసేసుకున్నారు. అందుకే 40 రోజులు ఉపవాసాలు ఇవన్నీ ఏం లేదు, వీటిలో ఏం పెద్ద ప్రాధాన్యత లేదు. ఎప్పుడు దేవుని బిడ్డలు దేవునికి ఆరాధన చేయొచ్చు, ఎప్పుడు దేవుని యొక్క బిడ్డలు ఉపవాసం చేసుకు తీరవచ్చు. యేసయ్య మరణించింది నువ్వు జయించుకు తీరడానికి. యేసయ్య మరణాన్ని కొనుగోలుని నువ్వు వస్తావన్న దానికి కాదు, నువ్వు కూడా గెలుపు సాధించుకు తీరాలి. వాక్యం ద్వారా గెలవాలి, పాపములో గెలవాలి, లోక సిద్ధాంతములో గెలవాలి, దుష్టుని ప్రభావములో గెలవాలి. సంఘం గెలిచే సంఘమై మారి తీరాలి. ఆత్మీకులు గెలిచే ప్రయాణమై ఉండి అలా కాకపోతే నువ్వు దేవునికి సేవించే
దాంట్లో. ఈ కాలంలో అధిక ఫెయిల్యూర్లే మనకి కనిపిస్తున్నాయి. ఫెయిల్యూర్ అంటే ఓటమి, ఓడిపోతున్నారు, లోకానికి అధికంగా ప్రేమించేస్తున్నారు. హల్లెలూయా. అందుకే హోలీ వచ్చినప్పుడు హోలీ ఆడేస్తారు. దట్ మీన్స్ దాని అర్థం నువ్వు దేన్ని ప్రేమిస్తున్నావు? లోకాన్ని నువ్వు ప్రేమిస్తున్నావు, లోక సిద్ధాంతములను నువ్వు ప్రేమిస్తున్నావు. అది నిన్ను ఓటమిలోకి తీసుకెళ్తాది. నువ్వు స్వార్థ చెప్పలేకపోతే అది నిన్ను ఓటమిలోకి తీసుకెళ్తాది. నీ పిల్లలు దేవునికి సేవించలేకపోతే నిన్ను ఓటమిలోకి తీసుకెళ్తాది. నీ సంఘ మత పతనములోకి వెళ్తాది, నీకు ఓటమిగా మారి తీరుతాది. ఈ పగటి వేళ దేవుని యొక్క బిడ్డలు గెలుపు సాధించడానికి తయారై ఉండి తీరాలి. గెలుపు దొరకాల, ఐక్యత దేవుని బిడ్డలో ఉండి తీరాలి. గెలుపు కావాలా, దేవుని బిడ్డలు ఏకముగా దేవుని సన్నిధిలో గోజాడి తీరాలి. గెలుపు రావాలా, దేవుని పిల్లల మనస్తత్వం ఒక్కటై తీరాలి. ఈ కాలంలో అందుకే దేవుని బిడ్డల మనస్తత్వం ఏం కావట్లేదు, ఒక్కటవ్వట్లేదు. మన సంఘాల్లో జరిగిన విషయాలే ఏం లేదు, ఒకటి లేదు, భిన్నత తెప్పించేది. అందుకే నువ్వు గెలవాలా, సంఘం గెలవాలి అంటే దేవుని బిడ్డలు ఏకమతములోకి వచ్చి తీరాలి. అందుకే మొదటి 3 వచనాలు చదివినప్పుడు ఇశ్రాయేల్ ప్రజలకు దేవుడు ఏమిచ్చి తీరాలి? గెలుపునిచ్చి తీరాలి. అలాగా వారు ఎవరు? కనాన్య దేశంలో ఉన్న రాజులను ఏం చేసుకున్నారు? గెలుచుకొని ఆ ప్రాంతానికి ఒక పేరు పెట్టారు. దాన్ని 3వ వచనం చెప్తున్న మాట హోర్మా అని చెప్పిన ఒక పదము అక్కడ ఉపయోగించబడినట్టుగా కనబడుతున్నది. హోర్మా అన్న పదానికి అర్థం దేవుని యొక్క సన్నిధిలో ధ్యానించుకోవడానికి ఏర్పరిచిన సమయం. చాలా మంది దేవుని బిడ్డలు ఓడిపోవడానికి కారణం ఏంటంటే వాక్య ధ్యానం లేదు. ఈ ఆదివారం శుక్రవారాలు వాక్యాలు వింటున్నారే తప్ప దాని మీద ఒక ధ్యానం లేదు, అధ్యయనం లేదు. అందుకే ఏం కాలేకపోతున్నారు. అందుకే వచ్చే వారం వచ్చినప్పుడు ఈ గత వారం ఏం చెప్పారని అడిగితే అబ్బెబ్బే అన్ని భాష అప్పుడు వచ్చేసి కారణం ఏంటి? వాక్య ధ్యానం లేదు. బైబిల్ చెప్తున్నాడు, నీ వాక్య ధ్యానములో మంట రగలాలి, నీ వాక్య ధ్యానములో ఆత్మశక్తి పనిచేసి తీరాలి, నీ వాక్య ధ్యానములో విడుదల జరిగి తీరాలి, నీ వాక్య ధ్యానములో ఏమైతే ఆత్మీక వ్యాపరించి తీరాలి. వాక్యం ధ్యానించటం లేదు కాబట్టి నాటకాలు ప్రదర్శనంగా మారి. గత వారం మనం వాక్య పరిచర్యలో మనం విన్నాం, సాక్షులుగా ఉండి ఎంతమందికి సాక్ష్యం చెప్పారు అంటే అది మనకు అక్కర్లేదు అనుకుంటున్నాం. హలో, ఎంతమందిని మనం శిష్యులు చేశాము? మనకు అక్కర్లేదు. కేవలం 3 గంటలు చూసుకొని వినడానికి కథ పుస్తకం కాదు, అది జీవితానుభవంగా మారి తీరాలి. అలాగైతే నువ్వు గెలవగలిగి తీరేది. ఒక్క నిమిషం మౌనంగా కూర్చోలేవు, ఒక్క నిమిషం ఏం చేయాలి, వ్యర్థముగా ఉండలేవు. కారణం ఏంటో తెలుసా? గెలుపుకు ప్రయాణం అయి తీరిన వారి జీవితంలో ఏముండదు, వాక్యాధ్యాయనం ఉండి తీరాలి, ఆత్మతో ఒక అనుబంధం ఉండి తీరాలి. అందుకే హోర్మాన పదానికే అర్థం ధ్యానించుకు తీరడానికి అనుబంధం. అందుకే కీర్తన చెప్తున్నాను, దివారాత్రములు నేనేం చేస్తాను, పని చేస్తానని రాయలే. దివారాత్రం నేనేం చేస్తా? వాక్యం అధ్యయనం చేసి తీరుతా. వాక్యం చెప్పిన గత వారం నాకు అప్పగించిన వాగ్దానం దానిని జన్మనిచ్చుకు తీరాలంటే, ఒక ప్రసవం జరిగి తీరాలంటే దానికి దేవునితో ఉన్న ఒక కలియుగ మనకి కావాలి. ఆ వాక్యాన్ని ఏం చేయగలిగి తీరాలి? ధ్యానించి దానిని జన్మనిచ్చుకోగలిగి తీర్తే స్వార్థ అర్థం కాలేదు. దాని అర్థం ఒక వారం వాగ్దానం విన్నావు, గొడ్రాయి విను, నో ఫ్రూట్, ఏ ఫ్రూట్ లేదు. ఆ వాక్య ధ్యానానికి ఏం లేదు, నథింగ్ ఫ్రూట్ఫుల్. అందుకే వాక్యాధ్యాయంలో కొందరికి ఏడుపు రావట్లే. వాళ్ళ పిల్లలకి క్యాన్సర్, మాయా వ్యాధి రావు, ఘోరం ఏడు. హల్లెలూయా. గత రోజుల్లో నీకు దొరికిన వాగ్దానాలు జన్మించలేకపోతే ఆ వాక్యాధానానికి ఏం లేదు, ఎదుగుదల లేదు. ఆ వాక్యాధారం అందుకే బైబిల్ చెప్తున్న మాట, వాక్యం విడజల్లబడి తీరింది. అది ఏమై తీరింది? సాతాను అంటే దాని అర్థం కొందరు వాక్యం మీరేదే ఎవరితో వ్యాపారం చేయడానికి. కొందరు వాక్య అధ్యయనం చేయకపోవడం వలన వాక్యం అడ్డత్రోవలో పడి తీరేది, వాక్యం ముళ్ళల కంపలో పడి తీరేది. వాక్యం విన్నా వాక్యానికి ప్రాధాన్యత లేదు, కానీ సదుపాయాలకి ప్రాధాన్యత ఎక్కువ. కొత్త బట్టలు కొనాలని ఆతృత వస్తున్నది, కొత్త చెప్పులు కొనాలని ఆతృత. నీ జీవితం కొత్తపరుచుకున్నావా? నువ్వు విన్న వాగ్దానముల కొరకు నువ్వు జీవించి తీరుతున్నావు. అక్కడ డివోషన్ వచ్చిందా?
అందుకే ఓటమిలోకి దేవుని బిడ్డలు ప్రయాణమై తీరుతున్నారు. అందుకే పగటి వేళ దేవుని యొక్క బిడ్డల జీవితంలో ఏమిటో వాక్యాధ్యాయనం ఉండి తీరాలి. ఎన్ని వాక్యాలు నీకు దొరుకుతున్నా, ఎన్ని వాక్యాలు నిన్ను అందుకే వాక్యం మనకి స్పర్శించట్లేదు. వాక్యం ఎవరికి ఏం చేయట్లేదు, టచ్ చేయట్లేదు. వాక్యంగా ఎవరైనా స్పర్శిస్తే ఏడుస్తాడు, కన్నీరు కారుస్తాడు, పశ్చాత్తాపడతాడు, దేవుని సన్నిధిలో సాగిల పడతాడు, దేవుని సన్నిధిలో తన జీవితాన్ని మరలా ఒకసారి పరిశోధన కలిగి తీరుతాడు. అందుకే పగటి వేళ దేవుని యొక్క బిడ్డలారా, ఈ పగటి వేళ నీ జీవితాల గెలుపు రావాలా, వాక్యంలో ఒక అధ్యయనం ఉండి తీరాలి, అందులో మంట రగిలి తీరాలి. అలాగై తీరితేనే నువ్వు బాగుపడి తీరగలిగేది, నీ కుటుంబం విజయం అయిపోయి వెళ్ళగలిగి తీరేది. హల్లెలూయా. కానీ 4వ వచనం నుంచి కిందకి చదివేటప్పుడు మనం చదవగలిగిన మాటల్లో వాక్యాధ్యాయనం ఉన్నా అది వారి జీవితానికి ఏం కాలేదు, ప్రయోజనం కలిగేటట్టుగా మారి తీరలేదు. అందుకే ప్రజలు ఏం చేయడానికి ప్రారంభించారో తెలుసా? దాని 4-5 వచనాలు చదివినప్పుడు వారి ప్రయాణమే వారికి అభ్యంతరంగా మారి తీరుంది. ఈ కాలంలో కూడా దేవుని బిడ్డలు వాక్యాధ్యాయనం ఉంది, సహవాసం ఉంది, ఉపవాసం ఉంది, కూడిక ఉంది, ఏం లేదు. వారి కొన్ని ఆత్మిక ప్రయాణం వారికి పేషెన్స్ ఇవ్వట్లేదు. ఓ లార్డ్, ఇంపేషెంట్. అందుకే ప్రార్థన అయిపోతే ఎంత వేగ సంచులు మూసుకొని పారిపోవడం రెడీ. వచ్చేటప్పుడు ఇక్కడ అదే సిద్ధాంతమే. పేషెన్స్ లేదు, ఓపిక లేదు. ఓ లార్డ్, ఎవరు నడిపించిన ప్రయాణం? దేవుడు నడిపించిన ప్రయాణం. ఎవరు వారిని తోడుకొచ్చారు? దేవుడు వారిని తోడుకొచ్చారు. ఎవరి నిర్ణయం? మీరు కనాను దేశం, దేవుని యొక్క నిర్ణయం. వీటి మధ్యలో వీరికేమొచ్చి తీరింది? విసుకొచ్చి తీరింది, విరక్తి వచ్చి తీరింది. కారణం ఏంటిది? మాకు ఈ ప్రయాణం ఏమైపోయింది? బరువుగా. అందుకే 90% మంది దేవుని బిడ్డలకు ఆరాధన విసుగైపోయింది, కానుకలు ఇచ్చుకోవడం విసుగైపోయింది, స్వార్థ సభలు ఏర్పరచడం విసుగైపోయింది, ఉపవాసం విషయం గురించి శోధనలన్నీ ఉపవాసం. అప్పుడే నువ్వు దేవుని బిడ్డవా దురాత్మగా నాకు అర్థం కావట్లేదు. దాని అర్థం ఆ ఉపవాసం పడు శోధన అర్థం, మిగతా అప్పుడు శోధన రావట్లేదు అని అర్థం. మొన్న ఒక భాష ఉపవాసం నేను చేయలేనండి, చచ్చిపోతా. ఓరు బాబు, దేవుని కూడా చచ్చిపోవడం మంచిదా, మందులు తినుకొని చచ్చిపోవడం మంచిదా? రోగం ఒక అడ్డగింపుగా కూడదు. అందుకే కాలంలో కొందరికి ఉపవాసం అక్కర్లే, కొందరు ఉపవాసాలు చేసి సంవత్సరాలు అయిపోయింది. మరి మీరు పరుషులా ఎవరో నాకు తెలియదు, మీరు మీరే వివేచించు తీరండి. పరుషులు రోజుకి వారానికి 2 రోజులు ఏం చేస్తారు? ఉపవాసం. ఎందుకు చేస్తారో తెలుసా? ఆత్మిక భావం రావాలి, ఆత్మిక అనుబంధం వచ్చి తీరాలి, ఆత్మికతను నేను ఎదుగుదల పొంది తీరాలి. 7 రోజులు పంది తిన్నట్ట తినేస్తే ఒళ్ళు కొవ్వెక్కితే అదే తప్ప ఆత్మికత రాదు. ఒళ్ళు కొవ్వెక్కితే తప్ప ఆత్మీకత రాదు. బోధన పానం గురించి కాదు, ఆత్మశక్తిలో ఉన్న విడుదల కావాలి. ఉపవాసం మన శరీరంలో నిన్న దాని అర్థం నువ్వు ఉపవాసం చెయ్యలేకపోతే నీకు సెల్ఫ్ కంట్రోల్ లేదు. సెల్ఫ్ కంట్రోల్ స్వయం. యూ డోంట్ హ్యావ్ బ్రేక్స్. నీ బాడీకి బ్రేక్స్ లేదు, నీ అవయవం ఉన్న అంగాలకి ఏటి ఏం లేదు. మై లార్డ్, అందుకే కొందరికి బ్రేక్ లేదు కదా, టక్కని కోపం వచ్చేస్తారు, టక్కని తిట్టేస్తారు, టక్కని బూతులాడేస్తారు, టక్కని గొడవ పెట్టేసుకుంటారు. దేనికి కంట్రోల్ లేదు. బాడీ ఈజ్ నాట్ అండర్ కంట్రోల్. దానికి పేషెన్స్ లేదు, ఓపిక లేదు. అందుకే టక్కని బయటకు వచ్చేసి. ఓ లార్డ్, అది ఆరాధనని, అది ఆత్మీయతల సమావేశం, ఇవేం కూర్చో బూతులు బర్రని వచ్చేద్ది. కారణం ఏం లేదు, కంట్రోల్ లేదు. ఓ లార్డ్, కొందరికి ఆహారం చేస్తే కంట్రోల్ లేదు. ఏ పందికి ఇచ్చిన తినేదా, ఎక్కడికి వెళ్ళైనా. ఓ లార్డ్, హల్లెలూయా, ప్రైజ్ గాడ్, ప్రైజ్ గాడ్. అందుకే దేవుని యొక్క నీ ప్రయాణంలో నీకేముండి తీరాలి? ఓపిక ఉండి తీరాలి. నీ ప్రయాణంలో నువ్వు అన్ని తినలేవు. నీ ప్రయాణంలో నీ శరీరాన్ని నీవేం చేసుకోవాలి? అదుపులో పెట్టుకోగలిగి తీరాలి. అందుకే బైబిల్ నీ నాలికలను నీవేం చేయాలి? అదుపులో పెట్టుకోవాలి. ఇట్ మీన్స్ యువర్ టంగ్ షుడ్ బి కంట్రోల్డ్. నీ నాలిక ఏమై ఉండాలి? నియంత్రణలో ఉండి. కొందరు నాలిక పని చేయి, కొందరు నాలిక దారే బతికేస్తున్నారు. ఓ లార్డ్, బైబిల్ యాకోబు పత్రిక ఏ నాలికతో మాధుర్యం వస్తున్నదో అదే నాలికలో ఏం రాదు, చేదు రాదు.
ఏ నాలికతో అన్ని భాష మాట్లాడావు అదే నాలికతో శపించలేవు. కొందరు ప్రార్థన చేసేదే శపించడానికి. అందుకే ప్రజలకి ప్రయాణం ఏమైపోయింది? విసుగుగా మారిపోయింది, ఎంత విరక్తిగా మారిపోయింది. ఓ లార్డ్, హల్లెలూయా హల్లెలూయా. అన్నదానం చేసినట్టుగా కొందరు ఆరాధనకు వచ్చేది. అన్నదానం చేస్తే ఏదో పుణ్యకర్మ అనుకుంటున్నాడు. మన సంఘంలో ఒక విశేషం అన్నదానం చేస్తున్నాడు. ఏది తెలుసా? కోడి వేస్ట్తో అన్నదానం చేస్తున్నాడు. కోడి వేస్ట్ అంటే మెడకాయ, ఈ కండలు లేని మాంసం కాదు లేడు. అరే బాబు, నువ్వు అన్నదానం చేస్తాను మంచిది, చెయ్యొద్దు. కుక్కలకి పెట్టినట్టే మనుషులకి పెట్టి. కొందరు ఇళ్ళలో అన్నదానం జరిగే మిగిలితేనే. ఓ లార్డ్, లేకపోతే అన్నదానం గుర్తుకు రాదు. ఎవరు ఎత్తాను అన్నదానం చేస్తారు? ఊరిని ఎంత కష్టపడ్డాను కదా. ఓ లార్డ్, అందుకే నేను చెప్పి రావడానికి ఉన్న ఉద్దేశం, ప్రజలకి ఏం లేదు, వారి ప్రయాణం వారికి అభ్యంతరంగా మారి తీరింది. వారి ప్రయాణం వారికి ఏం చేసింది? విసుగు తెచ్చి తీరింది. ఈ పదగా నిన్ను ఇక్కడికి నీ ఆత్మిక ప్రయాణం ఎలాగుంది? నువ్వు పరలోకానికి రెడీ అయ్యావుగా, నువ్వు దేవుని చేరుకోవడానికి రెడీ, నీ జీవితం ఎలాగుంది? మనకి కూడా ఇదే విరక్తే. అందుకే ప్రాబ్లం అనిపించట్లేదు. ఆత్మిక విషయాల్లో ఓటమి జరిగినప్పుడు అది ప్రాబ్లమే. అది నిన్నేం చేయని సుఖాన్ని ఇచ్చి తీరదు. రెండోదిగా చెప్పిన మాట ఏంటో తెలుసా? వారి దేవుని వ్యతిరేకంగా మాట్లాడటం ప్రారంభించారు. మూడోదిగా సేవకుల వ్యతిరేకంగా. ఓ ఈ తొందర ఎక్కువ ఉన్నాడు, స్వయం నియంత్రణ లేనోడు దేవుని ఏం చేసేది? వ్యతిరేకంగా. ఓ దేవుని వ్యతిరేకంగా దేవుని బిడ్డలు ఏం చేయకూడదు. నీ సంఘ కాపరి గురించి నువ్వేం చేయకు. ఒక్క మాట మాట్లాడేవనుకో, నీ ఇంటికి అది తిరిగి శాపం కొడుతుంది. బైబిల్ స్పష్టంగా నా అభిషక్తుని ఏం చేయకూడదు, తాకకూడదు. మాటలతో, చూపులతో, లైక్తో, సబ్స్క్రైబ్తో, వేటితో కూడా నీకేం లేదు, హక్కు లేదు ఏం చేయడానికి. అభిషక్తిని తాకితే అభిషేకం నిన్ను వెంటాడి నిన్నేం చేస్తాయి? దానికి ఉన్న ప్రతిఖండన ఇచ్చి తీరుతుంది. మోషేకి వ్యతిరేకంగా మిరియాము, అహరోను సనుకులాడడం ప్రారంభించి తీరి, ఎదిరించడానికి ప్రారంభించిన దానిని దేవుడు ఆలకించుకు తీరారు. 98% దేవుని బిడ్డలకి దొరికే దెబ్బలు ఎక్కడి నుంచో తెలుసా? పాస్టర్ల మీద ఎదిరించి మాట్లాడినందుకే. దేవుని వ్యతిరేకంగా మాట్లాడినందుకే వారికి ఆత్మిక ఉన్నతి రావట్లేదు, ఆత్మిక శుద్ధీకరణ రావట్లేదు, ఆత్మికతతో దేవునితో ఏం లేదు, ఒక స్థానిక బంధం రావట్లేదు. కారణం ఏంటో? ఏవేవో నువ్వు మాట్లాడు. ఓ లార్డ్, నువ్వు ఇంటి దగ్గర మాట్లాడి నీ కడప విన్నది, నీవు ఇంటి దగ్గర మాట్లాడి నీ పల్లెలు విన్నాయి, నువ్వు ఇంటి దగ్గర మాట్లాడింది నీ ఇంట్లో ఉన్న సామగ్రికి మొత్తం వింది, నువ్వు ఇంటి దగ్గర మాట్లాడి కాలగ్రహం వింది. నువ్వు మరిచావేమో. నీ ఇంట్లో మాట్లాడింది నీ ఇటుకలు మరవలే. ఓ లార్డ్, అందుకే మాట్లాడేటప్పుడు ఆలోచించి మాట్లాడాలి. సాక్ష్యం చెప్పడానికి ఇవి వస్తాయి. అందుకే బైబిల్ ఆకాశమా చెడియొక్కమో భూమి. ఓ లార్డ్, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. అందుకే దేవుని యొక్క బిడ్డలారా, దేవుని వ్యతిరేకంగా మాట్లాడకూడదు, సేవకులను వ్యతిరేకంగా మాట్లాడకూడదు. నీకు నచ్చకపోతే సైలెంట్ గా జిప్ రాసుకో నోటికి. హల్లెలూయా. నీకు భాష నచ్చలేదు, ఆయన వాక్యపద్ధతి మనం మూసుకొని ఉండు. లేకపోతే తెలుసుకోవాల్సిన దేవుడు తెలుస్తాడు. తట్టుకోలేవు మరి. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. దేవుడు వెంటనే రెస్పాన్స్ ఎవరు? దేవుడు మెల్లిమెల్లిగా దీన్ని వడ్డీ, చక్కరొడ్డి, మదుపొట్టి మొత్తం దేవుడు తీర్చలేవు నువ్వు. అందుకే పగటి వేళ ఎక్కడైనా దేవుని సేవకుల వ్యతిరేకంగా మాట్లాడుండే ఈ రోజు వీళ్ళు కాలు పట్టుకొని క్షమాపణకి క్రమశిక్షణ పొంది తీరు, లేకపోతే నీ కుటుంబం నాశనానికి గడపెక్కి తీరుతాడు. ఇది నేను శాపము కింద చెప్పట్లేదు, వాగ్దానం కింద చెప్పుతున్నా. అనేక కుటుంబాలు నాశనానికి వెళ్ళడానికి కారణం, అనేక మంది కుటుంబాలు ఇప్పుడు కూడా దవారి పేరులో దేవుని వశంలోకి రాదని కాదు. నువ్వేవేవో మాట్లాడావు, నువ్వేవేవో ప్రశ్నలు చెప్పావు, నువ్వేవేవో ఎదిరించావు, అదే వారిని అభ్యంతర పరిస్థితి. ఈ పగటి వేళ అది ఎరగాల, నువ్వు తగ్గాల, నువ్వు సేవకుల కాలు పట్టుకో. హల్లెలూయా, ప్రైజ్ గాడ్, హల్లెలూయా.
అందుకే ఇశ్రాయేల్ ప్రజలు ఏం చేయడం, ఎవరు వ్యతిరేకంగా, సేవకుల వ్యతిరేకంగా. మూడోదిగా ఇశ్రాయేల్ ప్రజలు ఏం చేశారో తెలుసా, సనుగులాడడం మొదలెట్టారు, కంప్లైంట్ చెప్పడం. ఆరాధన బాలే, నువ్వేం గీకేవను, ఆరాధన బాలేదని చెప్పడానికి, నువ్వేం పీకేవని ఆరాధన బాలేదని చెప్తున్నా. కంచిని కొట్టలేదు, చప్పట్లు కొట్టి రక్తాలు రాలేదు, ఏం బాగాలేదని నీకే ఫీలింగ్. ఆరాధన బాలేదు, వాక్యం బాలేదు, నువ్వేం చేసావు, వచ్చి కూకొని ఇలా ఆగించుకొని వెళ్ళిపోయావు, తప్ప బాగాలేదని నీకేమంటారు. నీకు బాగాలేదు, నువ్వు బాగాలేదు, అందుకే నీ వాగ్దానం బాగాలేదు. కంప్లైంట్, అన్నిటికీ కంప్లైంట్. ఈ ఆరాధన ఎవరు రాలే, నువ్వు వచ్చావా? ఏ సంక్రాంతికో శివరాత్రికి ఒకసారి వచ్చి నువ్వు వచ్చేసే డైరెక్ట్ ఏమని, ఎవరు రాలే, అందరూ తీసుకొచ్చేవా డైలీ చెప్తాను. నువ్వు 10 మందిని తీసుకొస్తే మాట చెప్పు, నువ్వు ఎవరిని తీసు, నీ ఇంట్లో ఉన్న మోటలనే తీసుకురావట్లేదు, నీ ఊరో సంగతి చెప్పేస్తాను, ఎవరు రాలే. కంప్లైనింగ్ యాటిట్యూడ్. ఇప్పుడు కూడా ప్రజలు ఏం చేస్తున్నారు, అన్నిటికీ కంప్లైంట్. ప్లాన్ సరిపోవట్లేదు, గాలి కొన్ని వేసి కొని పెట్టయితే నీ 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 కర్మ కూడా తీరిచ్చి మిగతా కర్మ కూడా తీరి ఆరంభిస్తావు. నీ దొరకతే కదా, మిగతా ఎలా కూకోవడం గిస్తావు. ఓ లార్డ్, కంప్లైంట్ చెప్తున్నాడు, అన్నిటికీ కంప్లైంట్, అన్నిటికీ కంప్లైంట్. ఓ లార్డ్, హల్లెలూయా. ఎక్కడ ఆత్మికుల ప్రయాణంలో కంప్లైంట్ ఏమని, ఇది బాలే, ఇది పట్టదు కాదు, ఇది ఏమన్నది ఇది. హల్లెలూయా. మూడోదిగా సనుక్కోవడం, నాలుగోదిగా సనుక్కోవడం. ఇది మరి చెప్పక్కర్లేదు, నేరుగా మగాడిగా ఆడదిగా నేరుగా చెప్పుకోవడం నేర్చుకో. ఈ వెనకాల టింగ్ టంగాళ్ళ మాట్లాడకండి. ఈ సనుకులాడడం నపుంసకత లక్షణం. నీకేదైనా చెప్పాలా నేరుగా కలిసి చెప్పాలా. నచ్చలేదు నీ భర్తతో ఏదైనా చెప్పాలని నేరుగు చెప్పు, నీ పిల్లలతో ఏదైనా చెప్పాలని నేరుగు చెప్పు. అది విసికినా పర్వాలేదు, చెప్పేది ఏదో నేరుగు చెప్పు. కొందరు వాక్యం పెడితే ఎప్పుడే సనిగేస్తారు, ఈ వాక్యం వాడికే వీడికే, నీకేం పని, నువ్వే మానిటర్ అటు ఇటు తెలిసి అటు ఇటు ఇచ్చుకు తినడానికి. ఐదోదిగా బైబిల్ చెప్తున్న వారు దేవుని యొక్క సిద్ధాంతములను, దేవుడిచ్చిన ప్రణాళికలను అపనమ్మకముతో స్వీకరించడం మొదలెట్టారు. ఓ లార్డ్, ఓ దేవుని అందరికి అపనమ్మకమే. అంటే ఈ కాలంలో దేవుడు 5 రొట్టెలు 2 రొట్టెలు, ఇక్కడ ఉన్న 50 మంది సరిపోదు, అందుకే తిండి తేవు. ఒక కూడికకు ఒక కుర్రోడు 5 రొట్టెలు, ఆడికి కూడా తెలియదు, అది ఆడి కోసమే నాడు అనుకున్నాడు, కానీ అది దేవుని పద్ధతి ఉంది. నువ్వేం చెప్తే కదా అందరికీ పంచుకోబడేది. యు ఆర్ డౌట్ఫుల్, అందుకే ఏం చేయట్లేదు, ఊపుకుంటూ చెప్పడం. హల్లెలూయా. వర్షం పడతాదని ఆసక్తి ఉంది, గొడుగింటికాడ ఉంచితే ప్రయోజనం ఉండదు, తోడుకుండాలా. ఓ లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. అందుకే శాతం మంది దేవుని యొక్క బిడ్డలకి సందేహం ఈ ప్రయాణంలో. వాక్యాన్ని వింటారు, ఇది కూడా సందేహమే. వాక్యాలు ఘోరంగా వింటారు, అది కూడా సందేహంతోనే పుచ్చుకుంటారు. అబ్రహాముకి ఇసాహాకు గురించి యాగార్పణ గురించి విన్నారు, కానీ సొంత యాగం అర్పించుకు తీరాలి, సందేహం. అలాగలకి ఇచ్చేస్తే ఎలాగైపోద్ది. ఓ లార్డ్, బైబిల్లో రాయబడి అన్నమాట, ఆదాము హవ్వలు చేసిన పాపం ఏంటిది, ఆదాము హవ్వల పాపం ఏంటిది, పండు తినడమా? అలాగే మీరు తినేయండి, మీరు ఆ పాపలు అయిపోతారు. ఆదాము హవ్వలు చేసిన పాపం ఏంటిది, దే డౌటెడ్ గాడ్, దేవునినే సందేహించారు. ఓ లార్డ్, హల్లెలూయా. సాతాను పనే సందేహం ఇప్పించుకు తినడం. కొందరు దీనికి PhD తీసుకున్నారు, దేనికి, అపనమ్మకం చెందే అని. పాటలు కూడా చూడండి, నన్ను కొందరు పాటలు మీద అర్థమైంది, అపనమ్మకస్తులకి ప్రెసిడెంట్. ఓ లార్డ్, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. వారి దేవుని ఏం చేయడానికి ప్రారంభించిన, నమ్మకం లేకపోవడానికి అరే దేవుని ప్రణాళికలను ఉన్నవాడివి, దేవుని యొక్క ఇష్టం నీ మీద వ్యాపరించి తీరుతున్నది. అమ్మ మీరు పిలిచి వాళ్ళని ఆహ్వానపరచుకోవడానికి అక్కర్లేదు, వాళ్ళు వచ్చి కూర్చుంటారు, మీ ఆహ్వానం వాళ్ళకి అక్కర్లేదు. దేవుని బిడ్డలారా, దేవుని పట్ల, దేవుడి బిడ్డల పట్ల దేవునికి ప్రణాళిక ఉంది, దేవుని యొక్క ఉద్దేశం ఉంది. సందేహించుకొని దేవుని యొక్క ప్రణాళికలను ఏం చేయొద్దు, ధిక్కరించొద్దు.
అందుకే బైబిల్ చెప్తున్నమాట, నువ్వు గర్భముగా ఉన్నప్పుడు ఆయన నీ గురించి ఆలోచించిన దేవుడు, ఆయన నీ గురించి తలుచుకున్న దేవుడు. ఈ పగటి వేళ సందేహాలను దూరపరచు. అందుకే బైబిల్లో ఒక బిడ్డ దేవుని దగ్గరికి, దేవా నా అపనమ్మకం దూరపరచమని కోరుకున్నాడు. ఓ లార్డ్, అపనమ్మకం దూరం అయితే ఇలాంటి గలీజ్గా ఇరుక్కు కూర్చోవాల్సిన అవసరం లేదు, విశాలతో కూర్చోవచ్చు. అపనమ్మకానికి దూరపరచగలిగి తీరితే దేవుని యొక్క ఆత్మశక్తితో నిండి తీరవచ్చు. అపనమ్మకాన్ని దూరపరచగలిగితే నమ్మకస్తులైన వారిని జన్మనిచ్చి తీరవచ్చు. అపనమ్మకం దూరపరచగలిగి తీరితే పరలోకానికి భూమిలో స్థాపించుకుంది. హల్లెలూయా. అందుకే ప్రజలకి ఈ కాలంలో ఏం లేదు, నమ్మకం లేదు. అందుకే మీటింగ్లు జరిపించట్లేదు. ఎందుకు? డౌట్. అంతే. ఎంత 5 లక్షలకి మీటింగ్ పెట్టిస్తే ఎవడు నాకు, ఎవడు దేవునికి, అది నీ పనా? నీ కొడుకు పెళ్ళికి బ్యాండ్ బాగా పెట్టే ఎవడికి 9 పైసా ఉపకరణం ఉన్నా, ఆ బ్యాండ్ వాడు తీసుకొని శుభ్రంగా ఇల్లు కట్టుకున్నాడు. అందుకే ప్రజలు దేవుని యొక్క కేరింగ్ ని సందేహంతో పోల్చారు. మనం ఎలాంటి దేవుని సేవిస్తున్నాం? మనల్ని కేర్ చేసే దేవుడు. అందుకే ఒకరొకరిని కేర్ చేసేది. ఆదిమకాల సంఘాన్ని మీరు చూడండి, వారికి అక్కరలు వచ్చినప్పుడు ఒకరొకరికి ఏమయ్యారు? కొందరు ఒకరొకరికి ఏం లేదు, తోడు లేదు. అందుకే కదా బాబేలు గోపురం కట్టు ఇటుకితే అన్నప్పుడు ఈడేం తీసుకొచ్చాడు? మసాలా తీసుకొచ్చాడు. మన్నట్టు కూడా అదే జరుగుతుంది. అప్పనమ్మకి ఇష్టం బోర్డు ఉన్నారు కదా, రారా నాయన ఆయన పాటలు పిలుస్తాయి, ఈడేమో ఊరల్లా తిరుగుతాడు. నువ్వేదో కట్టావు, బాబేలది కట్టో. ఆకాశ అంతరిక్షం ఎత్తేంత వరకు దేవుడు బద్దలు కొడతాడు దాన్ని. హల్లెలూయా. అందుకే ఏం లేదు, అందరితో ఏం లేదు, కలవలేకపోతున్నాం. ఈ పగటి వేళ విశ్వాసం చెందిన జనం బయటకు వచ్చి తీరును, అపనమ్మకం చెందిన గురువులు బయటికి పోయి తీరును కాక. విశ్వాసమే మాకు ఆధారం, దేవుడు అప్పగించిన విశ్వాసం, అది ఎల్లప్పటికీ కొరకు ఉండాల్సింది. దానిని అపనమ్మకాన్ని విశ్వాసముతో బద్దలు కొట్టాలి. హల్లెలూయా. చివరికి ఆహార విషయంలో కొట్టుకున్నారు. 31వ తారీఖు నేను అది కూడా చూశాను. దేనికోసం? పూట తిండి కోసం కొట్టేసుకుంటున్నాను. ఏమనుకోండి, నేను 8,000 ఇచ్చాను, నాకు 8,000 ఏం చేస్తావు? తీసి తిని తర్వాత రేపు వెళ్ళే చెరువుకే. ఓ లోడ్, అది దొరకకపోతే కొందరికి ఎక్కువ సాగు, మరి ఇంకా కొందరికి ఫీలింగ్ కూడా తీసుకుంటే నా ప్రెస్టీజ్ పోకు. ఓ లార్డ్, హల్లెలూయా. హల్లెలూయా. దేవుడిచ్చిన ఆహారాన్ని, దేవుడిచ్చిన సదుపాయాన్ని వాళ్ళు ఏం చేసుకోలేకపోయారు, స్వీకరించలేదు. ఇదే కదా దేవుడు. ఇన్నాళ్ళు దేవుడికి ఏ రోజు ఆకలితో పెట్టలేదు కదా. ఇన్నాళ్ళు దేవుడిని ఇంటికి ఏ రీతి కలిగిన దాడులు తీసుకురాలేదు కదా. కృతజ్ఞత కలుగు. హల్లెలూయా. హల్లెలూయా. ఎన్నాళ్ళు దేవుడు నీకు పోషించాడు కదా, ఆయన ప్రణాళిక నీ మీద ఉంది కదా, ఆయన నీకు నువ్వు రోగిగా దీన స్థాయిలో పడున్నప్పుడు ఎవడో వచ్చాడు కదా నీకు ప్రార్థన చేయలేదు. నువ్వు వెళ్ళలేకపోతే దేవుని యొక్క మొత్తం సమర్థే వల్ల కరం మై కాకు సమర్థకు బయట మరి నాకు అందరూ మంచి చేయండి, నేను అందరికి తాంతా. నాయన మారు మనసు నీకు రావాలి ఈరోజు మారు. అందుకే బైబిల్ చెప్తున్నమాట, వారి మీదకి ఏమొచ్చింది? దేవుని యొక్క ఉగ్రత వచ్చి తీరింది. వారి వలన ఒక సర్పం వారి మీదకి వచ్చి వారందరినీ ఏం చేసింది? కాటేసింది. ఈ పగటిని అర్థం చేసుకో, ఏదో సర్పం నిన్ను కాటింది. అందుకే దేవునికి దూరంగా ఉన్నావు, విశ్వాసానికి దూరంగా ఉన్నావు, దేవుని ప్రణాళికకు దూరంగా ఉన్నావు. అందుకే దేవుడు ఆయనకి ఏం చెప్పారు తెలుసా? ఒక ఇత్తడి సర్పాన్ని తయారు చేసేయండి. ఈ వాక్యం జరిగితే కొంతమంది దేవుని బిడ్డ విగ్రహారాధికులు అయిపోయారు. మన సంఘంలో ఉన్నాయి, బయట మనకేం ఏ వాక్యం పట్టేసుకొని అయ్యా పాముని ఎత్తడిగా తయారు చేసుకొని మంగళసూత్రాలను కట్టేసుకొని ఇష్టం నీ కష్టం. అక్కడ రాయబడి ఉన్నది విగ్రహారాధన గురించి కాదు, అక్కడ రాయబడి ఉన్నది భవిష్యత్ కాలంలో జరగాల్సి ఉన్న శ్రేష్ఠ వాగ్దానం గురించి అక్కడ రాయబడి. అదే బైబిల్ గ్రంథంలో మనకి చూడగలిగితే ఎక్కడ తెలుసా? యోహాను సువార్తల పుస్తకంలో యేసయ్య దాని గురించి సంబోధించుతున్నారు. ఎక్కడ తెలుసా? యోహాను సువార్తల పుస్తకం
3వ అధ్యాయం 14-15 వచనాలు చదివినప్పుడు యేసయ్య వాటిని ఉపయోగించడం కాక మనకే కనిపిస్తున్నది. యేసయ్య చెప్పిన మనుష్య కుమారుడు ఏ రీతిగా ఎక్కడి సర్పం ఎత్తబడి తీరుందో ఆ రీతిగా మనుష్య కుమారుడు ఏమై తీరుతాడు, ఆకాశములో ఎత్తబడి తీరుతాడు. అది ఇంకేం కాదు, యేసయ్య శిలువ మరణం గురించి చెప్పిన విషయం. ఓ లార్డ్, దాని అర్థమా ఇత్తడి సర్పం దేనికి సాదృశ్యం? యేసయ్య శిలువ మరణానికి సాదృశ్యం. ఓ లార్డ్, హల్లెలూయా. దాని వల్లనే ఏమైంది, చాలా మంది మరణించుకు తీరారు. కానీ మిగతా వాళ్ళు కూడా మరణించిపోతారేమో నా భయం, భీతి వాడి మీదకి వచ్చేసరికి పరిగెట్టి ఎక్కడికి వచ్చారు, సేవకుడి దగ్గరికి వచ్చేసి మోషే దగ్గరికి, అయ్యో మేము చచ్చిపోతాం, మాకు జీవం కావాలి. వెంటనే దేవుడు చెప్పిన ప్రణాళిక ప్రకారంగా ఇత్తడి సర్పాన్ని లేవనెత్తడం వలన వాటిని చూసి చాలా మంది చావు నుంచి తప్పిపోయారు. ఓ లార్డ్, దాని అర్థం యూ హావ్ టు కమ్ బ్యాక్ టు ద క్రాస్. సిలువ నీడలోకి రావాలి, పని నీడలో కాదు, డబ్బు నీడలో కాదు, ప్రజాబలం నీడలో కాదు. ఎక్కడికి రావాలి? కమ్ బ్యాక్ టు ద క్రాస్. ఓ లార్డ్, అందుకే కొందరికి బల్లారాధన పండగే. ఏడిది రొట్టి ద్రాక్షను కొనుక్కోలేకపోతే కొనుక్కుంది. ఇది ప్రహసనం కాదు ఇక్కడ జరిగేది. హలో, ఏం గుర్తుకు రావాలి నీకు? సిలువలో యేసయ్య మరణించింది గుర్తుకు రావాలి. నువ్వు అతమ పాపి నుంచి నీతిమంతుడయ్యావు గుర్తుకు రావాలి. నీ జీవితం పాత సిద్ధాంతంలో మార్పు గుర్తుకు రావాలి. అంతే తప్ప నేను ఆయన మీద కసిగా ఉన్నాను, నేను జన్మం కసిగా ఉన్నా అంటే దాని అర్థం ఎక్కడికి రాలేదు. ఓ లార్డ్, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఈ కాలంలో దేవుని బిడ్డలు ఎక్కడికి రావాలి? సిలువ. అందుకే మనం ప్రకటించేది సిలువలో ఏలాడిన యేసయ్య. మన సందేశం సిలువకు ప్రాధాన్యత ఇచ్చి అందులో ఏలాడుతున్న యేసయ్య ఉండి తీరాలి. ఆయనే నీకు జీవానికి తీరేది, ఆయనే నీ చావును దూరపరచుకు తీరేది, ఆయనే నీ జీవితాన్ని బాగుపరచుకు తీరేది. కమ్ బ్యాక్ టు ద క్రాస్. ఆ సిలువ దగ్గరికి వస్తే నేను నీకు మూయడానికి సిలువ దొరికేది. అందుకే కొందరికి ఏం లేదు, నో క్రాస్. ఓ లార్డ్, అందుకే మొదటి వేళ నా వాక్యం చాలా ముగించాలని కోరుచున్నాను. రే దేవుడు, కమ్ బ్యాక్ టు ద క్రాస్. సిలువ దగ్గరికి రండి. అక్కడే ఏడవాలి. ఎక్కడ? బల్లారం చూసినప్పుడు కొందరు ఏడిపోతుంది, మిగతా అప్పుడు రోజు నాటకం, అది ప్రదర్శన నాటకం. హలో, అందుకే కొందరికి సిలువారాలు మన పిల్లలకి నేను చూపించాను. సిలువ మరణం గురించి చూపించారు. వాళ్ళు కూర్చొని ఏడ్చేస్తారు. చూడలేక బాత్రూమ్ కాస్త పరిగెట్టేస్తున్నారు, ముఖాలు కడిగేస్తున్నారు. ఏందిరా అంటే చూడలేకపోతున్నాం, ఇక చూడలేకపోతున్న అనుభవం. ఓ లార్డ్, నేను అలా మరణించాల్సిన చోట్ల నా బదులుగా ఇంకొకటి ఏమై తీరాడు. మరి ఎందుకు ఏడుపు రాదు? ఓ లార్డ్, సిలువ మనం చూసేటప్పుడు వాళ్ళకి ఏడ్చింది, వినేట వాక్య పరిచయం చెప్పుకుందరు ఏడుపు రాదు, మనసాక్షి గట్టి అయిపోయింది. ఓ లార్డ్, హల్లెలూయా. ఎన్ని సంవత్సరాలు ఉంది సిలువ మరణం గురించి ఒక వాక్యం? ఎప్పుడు దీవెనలే, ఒకటి పెడితే 10 పెడితే 100 పెడతారు, 200 ఇలాంటి వాక్యాలే. దానికైతే ఊపెడతారు, దూకేస్తారు. రే బాబు, సిలువ మరణం గురించి 7 రోజులు అయింది. సిలువ నీడలోకి వచ్చి, ఓ లార్డ్, సిలువలో ఇద్దరు దొంగల మధ్య యేసయ్య ఎలాడినప్పుడు ఒక దొంగ చెప్పడం అంట, నీ రాజ్యం వచ్చిన నన్ను నేను చేయి, జ్ఞాపకం చేయి. ఇంకొకడు ఖైదీగా, ఇంకొకడు సైనికుడిగా నిలబడి, ఈయన యథార్థంగా ఉన్న దేవుని బిడ్డ, ఈయన యథార్థంగా దేవుని కుమారుడు, పోల్చుకోగలిగి తీరాలి. ఒక సమాజం మొత్తం పోల్చుకోలేనప్పుడు ఎంతనే మాత్రం, ఓ లార్డ్, ఐ లవ్ దట్ టెస్టిమనీ. వారి సాక్ష్యాన్ని నేను అభిమానం కింద తీసుకుంటున్నాను. లార్డ్, ఏం సాక్ష్యం? ఎక్కడ? సిలువ మరణం దగ్గర వారి సాక్ష్యం పొందుకున్నారు. They had a testimony when they were beneath the cross. Oh Lord, hallelujah. అందుకే సాక్ష్యం ఉండాలి. Have a life of testimony. అదే సాక్ష్యం. దేవుడు మనకు సంవత్సరం ఈ సంవత్సరం దీవించాల్సిన బాధపడి నా ఆత్మిక జీవితం బాగుంది ప్రార్థించి ఏడు మంత్రాలు చెప్తున్నా, ఇంకేం చెప్తున్నా? ఓ లార్డ్, ఇది అలవాటు అయిపోయింది. రొట్టా 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 ప్రతి సంవత్సరం ఇదే. ఓ లార్డ్, సాక్ష్యం అది కాదు. సాక్ష్యం అంటే నేను యేసై కొరకు చావడానికి రెడీగా ఉన్నా, నేను యేసై కొరకు ప్రకటించడానికి రెడీగా ఉన్నా. నా మీద ఎన్ని దాడులు జరిగినా నోరు ముయ్యలేను. ఓ లార్డ్, అందుకే మన నోర్లు అంటే ఆరంభ పడిపోయింది. స్వార్థ కడపత్రికలు ఇసిరేస్తాడు కదా, టెస్ట్ మనీ బాక్స్ లాగా.
ఓ లార్డ్, ఎక్కడం కాదు, ఇది ఇచ్చేటప్పుడు ఏం చేయాలి చెప్పాలి. ఏసయ్య నీ కొరకు చచ్చాడు, ఏసయ్య నీ కొరకు పాపమై మారాడు, నువ్వు నీతిమంతుడై మారితే ఇది చదువు, బాగుపడు, జీవితం బాగు, ఏసయ్య తలుచుకో. హల్లెలూయా. సిలువలోకి వచ్చి తీరాలి, అక్కడే నీకు జీవం దొరికి తీరేది. నీ పిల్లలు సిలువ నీళ్ళలోకి వచ్చి తీరాలి, నీ కుటుంబం సిలువ నీళ్ళలో ఉండి తీరాలి, నీ పరిచర్య ఓ లార్డ్, మన వాక్య పరిచర్య సందేశంలో కూడా ఏముండాలి. హల్లెలూయా. అందుకే మన వాక్య సందేశాల్లో ఏం కనబడదు. నో క్రాస్, నో జీసస్. సిలువ లేదు, యేసయ్య లేదు. దాని అర్థం సిలువకి నేను ప్రాధాన్యత ఇవ్వట్లేదు, సిలువలో ఏలాడిన యేసయ్యకి నేను ప్రాధాన్యత చేస్తున్నాను. హల్లెలూయా. మన పాటలు కూడా దేనికి ఆధారమైన? సిలువ మరణానికి ఆధారమైనది. అందుకే రక్తము రక్తము ఆరాధనకు పాడరు. ఎప్పుడు పాడతారు? పల్లా రొట్టి వచ్చి దాన్ని ఆస్వాదించడానికి పాడతారు. ఓ లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. అందుకే పగటి వేళ దేవుని బిడ్డలారా, ఇశ్రాయేల్ ప్రజలు విమోచన పొందినట్ల ఈ పగటి వేళ విమోచన పొందడానికి ఉన్న చాయిస్ నీకు వస్తుంది. సిలువ దగ్గరికి రా, సిలువతో అనుబంధం ఖాయం చేసుకో, సిలువలో ఏలాడిన యేసయ్యతో నీ బంధం గట్టి పనిచేసుకో. లేకపోతే పరలోక ప్రయాణం నీకు విసిగి అనిపిస్తుంది. అందుకే బైబిల్ చెప్తున్నదా, చివరి కాలంలో అనేక మంది స్వస్నేహులు అయిపోయి, అనేక మంది పద్ధతి లేని సిద్ధాంతములు తగవిట్టుకొని, అనేక మంది లోక సహాయానికి దిగజారిపోయి, అనేక మంది విశ్వాసాన్ని ఏం చేసి తీరుతారు? దే విల్ బి బిజినెసింగ్ విత్ ద వరల్డ్. లోకంతో వాళ్ళు ఏం చేస్తారు? నువ్వేం చేస్తున్నావు? అదేగా స్పిరిచువల్ వ్యాపారం చేసి ఎన్ని సంవత్సరాలు లేదు. ఓ లార్డ్, చర్చి కాడ పాటలు ఘోరం పాడేస్తారు, స్వార్థకి పాడరు. ఓ లార్డ్, హల్లెలూయా. చర్చి దగ్గర ఘోరం ఘోరం మాట్లాడారు, వీధిలో ఏం చేయలేదు, 4 వాక్యం కంఠస్థం చెప్పలేదు. ఓ లార్డ్, సిలువలో నుంచి విడుదల పొందినవాడు అవకాశాన్ని సద్వినియోగపరచాడు, దుర్వినియోగపరచాడు. అలాగైనా కొందరు ఏమైతే ఇరేది నిజముగా చేశాను, చివరిగా ఒక్క మాట చెప్పి ముగించి తీరుతారు. లోకంలో ఉన్న వాళ్ళందరూ మొరవేసుకుంటారా? మరి స్వార్థ ఎందుకు ప్రకటిస్తారు? బైబిల్లో స్పష్టంగా రాయబడి ఉంది, లోకంలో ఉన్న వాళ్ళందరూ రక్షణ పొందుతారా? మరి ఎందుకు స్వార్థ ప్రకటిస్తున్నాం? దేవుడు మాట చెప్పారు, నిజమే కాదని నేను అనట్లేదు. ఎందుకు చేస్తున్నాం తెలుసా? వినడానికి. హలో, ఎందుకు? దేవుని పెట్టైనా అన్యుడైనా ఏం చేయాలి? ఎందుకు? తీర్పు తీర్చే క్షణం వచ్చినప్పుడు వీడు చెప్తాడు, నేను ఏమలేదో రికార్డింగ్ చూపిస్తాను. ఏమని? ఆగస్టు 13వ తారీఖు 9:30కి పాస్టర్ గారి గొంతు పిసికేసుకొని నీకు వాక్యం చెప్పేటప్పుడు నువ్వేమో అయి రికార్డింగ్ చూపిడు. ఓ లార్డ్, రక్షణ పొందలేని కూడా ఇలా వాదిస్తారు. అంతే కదా, మనలో ఎక్కడే వదలట్లేదు, ఇంకా అక్కడ వదులుతారు, వాదిస్తారు. అందుకే దేవుడు రికార్డింగ్ సహా బయట తీస్తారు, ముందు స్క్రీన్లో చూపిస్తారు. అప్పుడు నమ్ముడు లేదు, నేను నమ్మను, ఇంకా సాక్షి. అప్పుడు భూమిలో దిగొచ్చేది రే ఇటుకో చెప్పరా సాక్ష్యం. ఇటుకని పిలిపిస్తారు, ఇటుకని సాక్ష్యం చెప్పి గాలిని పిలుస్తారు, గాలిని మొత్తం నీ వ్యతిరేకంగా సాక్ష్యం చెప్పి నువ్వేం ఏ పార్టీ నిలబడతావు? అందుకే బైబిల్ నువ్వు చేసినది మంచి అయినను చెడ్డదైనను వాటి గురించి దేవుడు నీకేమిచ్చి తీరేది? ప్రతిదండను. అదే రీతిగా దేవుడు నీకు బహుమానం ఇచ్చి తీరేది. ఈ పగటి వేళ దేవునికి బిడ్డలు సిలువ నీడలోకి వచ్చి బహుమానం పొందుకు తీరడం జీవితాన్ని క్రమపరచుకో. ఈ వాక్యాలను దేవుడు మనల్ని అందరినీ కూడా దీవించును గాక. ఇప్పుడు చిన్నపిల్లలకి సాక్ష్యం చెప్పడానికి ఉన్న సమయం, చిన్నపిల్లలు నిలబడతారు, ఒక పాట పాడతారు, సాక్ష్యం చెప్తారు.